अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 27లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నాము. కర్మవాచ్యానికి సంబంధించినవి కొన్ని భిన్న భిన్న ధాతువులు యొక్క రూపాలు ఆత్మీయ పదంలో యక్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటాయనేది చూశాము. ఏ విధంగా మార్పులు వస్తాయని కూడా చూశాము. ఇప్పుడు 112వ నియమంలో చెప్పినటువంటి ఇంకా శబ్దకోశం ఉపయోగించి ఏవైతే ఇక్కడ చెప్పామో ఆ శబ్దకోశ నియమాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి, వాటిని సంబంధించి ఇక్కడ మనకు వాక్యాలు ఉంటాయి. అవి ఎలా ఏ రకంగా అనేది ఇప్పుడు రాసుకోండి. అందరు నీట్ గా రాసుకోండి. మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, చూసి రాసుకోండి. మొట్టమొదటి వాక్యం సంస్కృత వాక్యం. ముందుగా మీరు సంస్కృతంలో రాసుకోండి. స్క్రీన్ మీద ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా రాసుకోండి. సంస్కృతంలో రాసుకోండి. మొట్టమొదటి వాక్యం పిత్రా పుత్రః ఉచ్యతే. పిత్రా పుత్రః ఉచ్యతే. పిత్రా తృతీయ విభక్తి ఏకవచనం. పిత్రా పుత్రః ఉచ్యతే. పుత్రః ఉచ్యతే. పిత్రా పుత్రః ఉచ్యతే. రెండో వాక్యం వచ్చేసి భ్రాత్రా రెండో వాక్యం భ్రాత్రా వంద్యతే. భ్రాత్రా ఇది తృతీయ విభక్తి ఏకవచనం. భ్రాతా వంద్యతే. నెక్స్ట్ మూడో వాక్యం జామాత్రా శ్వశురః స్తూయతే. జామాత్రా శ్వశురః స్తూయతే. జామాత్రా శ్వశురః స్తూయతే. జామాత్రా శ్వశురః స్తూయతే. నెక్స్ట్ వాక్యం నాలుగో వాక్యం నాలుగో వాక్యం రాసుకోండి. మయా దుగ్ధం దుహ్యతే. నాలుగో వాక్యం మయా దుగ్ధం దుహ్యతే. మయా దుగ్ధం దుహ్యతే. మయా దుగ్ధం దుహ్యతే. స్క్రీన్ మీద చూసి రాసుకోండి, కనిపిస్తున్నా చూడండి. మయా దుగ్ధం దుహ్యతే. నాలుగో వాక్యం మయా దుగ్ధం దుహ్యతే. అందులోనే
అందులోనే కామ పెట్టి రాసుకోండి. దుహ్యతాం, దుహ్యతాం, దుహ్యతాం. కామ పెట్టేసి మళ్ళా దుహ్యేత, దుహ్యేత. ఇక్కడ ఆత్మీయపదంలో చూపిస్తున్నారు ఇక్కడ దుహుధాతుకి ఆత్మీయపదంలో, అందుకే మీకు ఆత్మీయపదంలో కూడా రాసుకోమని చెప్పాను. దుహ్యేత, దుహ్యేత కామ నెక్స్ట్ అదుహ్యత వా, అదుహ్యత, అదుహ్యత వా, అదుహ్యత వా, అదుహ్యత వా. ఓకే. సో 4వ వాక్యం ఏంటి? మయా దుగ్ధం దుహ్యతే, దుహ్యతాం, దుహ్యేత, అదుహ్యత, అదుహ్యత, అదుహ్యత వా. నెక్స్ట్ 5వ వాక్యం అండి. 5వ వాక్యం మయా త్వయా. నెక్స్ట్ వాక్యం చూసి రాసుకోండి. మయా త్వయా తేన, మయా త్వయా తేన తైః, మయా త్వయా తేన తైః వా. వా అంటే లేదా అని అర్థం, వానికి లేదా అని అర్థం. వా గ్రంథః, గ్రంథః పఠ్యతే, గ్రంథః పఠ్యతే, గ్రంథః పఠ్యతే, గ్రంథః పఠ్యతే. లేఖః, లేఖః లిఖ్యతే, లేఖః లిఖ్యతే, లేఖః లిఖ్యతే. నెక్స్ట్ నగరం, నగరం రక్ష్యతే, నగరం రక్ష్యతే, నగరం రక్ష్యతే, నగరం రక్ష్యతే. అందులో అండి ఇవి మళ్ళీ కామ పెట్టేసి కన్యా దృశ్యతే, కన్యా, కన్యా దృశ్యతే కామ ధనం, ధనం లభ్యతే, ధనం లభ్యతే, ధనం లభ్యతే కామ అజానీయతే, అజానీయతే, అజానీయతే కామ ధనం, ధనం యాచ్యతే చ, ధనం ధనం యాచ్యతే చ, ధనం యాచ్యతే చ, ధనం యాచ్యతే చ, ధనం యాచ్యతే చ. ఓకే అండి, ఇది మనకు 4వ వాక్యంగా చెప్పుకున్నాము. దాంట్లో భిన్న భిన్న వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఒకే వాక్యం కింద చెప్పాను అంతా. నెక్స్ట్ రాసుకోండి. సో అది 5వ వాక్యం కింద చెప్పాము. 5వ వాక్యం కింద చెప్పాము. నెక్స్ట్ రాసుకోండి 6వ వాక్యం. అస్మాభిః, అస్మాభిః యుష్మాభిశ్చ, అస్మాభిః యుష్మాభిశ్చ, అస్మాభిః యుష్మాభిశ్చ దానం దీయతే, అస్మాభిః యుష్మాభిశ్చ, యుష్మాభిశ్చ దానం దీయతే, దానం దీయతే, అస్మాభిః
युष्माभिश्च दानं दीयते दानं दानं दीयते नेक्स्ट वस्त्राणि धीयन्ते वस्त्राणि धीयन्ते वस्त्राणि धीयन्ते वस्त्राणि धीयन्ते तण्डुलाः दांट्लोने कामा पेट्टेसी तण्डुलाः माषाः तण्डुलाः माषाः तण्डुलाः माषाः यवाश्च 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 नीयन्ते 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 नेक्स्ट अंडी गृहे दांట్లో కామ పెట్టేసి గృహే స్థీయతే చూడండి ఇక్కడ మనకు క్రియాపదాలన్నీ కూడా మనకు కర్మవాచ్యంలో రూపాలు ఆత్మపదంలో రూపం ఎలా నడుస్తుందో మొత్తం దాదాపు అవే ఉన్నాయండి అంటే దానికి సమానం కొత్తవి వచ్చినా కూడా దానికి సమానంగానే ఉంటాయి అన్నమాట అంటే యుధ్యతే యుధ్యేతే యుధ్యంతేకి సమానంగానే అవి కూడా రాసుకోమని చెప్పాను ఆ ధాతువుకి సమానంగా నడుస్తాయి రూపాలు మొత్తం కూడా కాబట్టి గమనిస్తూ ఉండండి ఆ క్రియాపదాలు ఎలా వస్తున్నాయి అనేది సరే గృహే స్థీయతే నెక్స్ట్ కామ పెట్టేసి గానం గీయతే ఇవన్నీ వచ్చాయి మనకు గానం గీయతే గానం గీయతే నెక్స్ట్ జలం పీయతే జలం పీయతే జలం పీయతే నెక్స్ట్ కార్యం హీయతే కార్యం హీయతే ఇక్కడ ధాతువులు ఏవొస్తున్నాయి క్రియాపదాలు ఏవైతే వస్తున్నాయో వాటికి అన్నిటికీ మనము శబ్దకోశం చెప్పుకున్నాము ఇంకా నియమంలో చెప్పేటప్పుడు వచ్చిన ప్రయోగానికి అర్థం చెప్పుకున్నాం దాన్ని బట్టి అర్థం రాయండి ఇక్కడ కర్మవాచ్యంలో ఉన్నాయి ఇవన్నీ వాక్యాలు మనం చెప్పేటివన్నీ కూడా కర్మవాచ్యంలో వస్తున్నాయి ఇప్పుడు ఏంటి కార్యం హీయతే కార్యం హీయతే కార్యం హీయతే శత్రుః చ అవసీయతే శత్రుః చ అవసీయతే శత్రుః చ అవసీయతే శత్రుః చ అవసీయతే ఓకే ఇదంతా ఒకే వాక్యం కింద చెప్పుకున్నాము ఆరో వాక్యం శత్రుః చ అవసీయతే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏడో వాక్యం తైహి 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 కార్యాణి తైహి కార్యాణి క్రియంతాం 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 నెక్స్ట్ ధనాని దాంట్లోనే అండి ధనాని హ్రీయంతాం ధనాని హ్రీయంతాం ధనాని హ్రీయంతాం ధనాని హ్రీయంతాం ధనాని హ్రీయంతాం వస్త్రాని చ వస్త్రాని 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 ధ్రియంతాం వస్త్రాని ధ్రియంతాం వస్త్రాని ధ్రియంతాం వస్త్రాని ధ్రియంతాం
వస్త్రాన్ని ధ్రియంతాం కామ బాలాశ్చ చూసి రాసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. బాలాశ్చ బ్రియంతాం ఇవన్నీ క్రియాపద ఆత్మీయపదంలో ఉన్నాయి, కర్మణి ప్రయోగంలో. బ్రియంతాం బాలాశ్చ బ్రియంతాం పాఠాశ్చ స్మర్యంతాం ఇది వాక్యం అండి. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వాక్యం తేన భోజనం గీరియతే. 8వ వాక్యం తేన భోజనం గీరియతే. శబ్దః ఉద్గీరియతే. శబ్దః ఉద్గీరియతే. జలం దాంట్లోనే కామ పెట్టి జలం తీరియతే. కామ కార్యం పూర్యతే. సఖా వ్రియతే చ. సఖా వ్రియతే చ. ఇది మనకు 8వ వాక్యం అండి. తేన భోజనం గీరియతే కామ శబ్దః ఉద్గీరియతే జలం తీరియతే కార్యం పూర్యతే సఖా వ్రియతే చ. నెక్స్ట్ 9వ వాక్యం తేన వచనం ఉచ్యతే. ప్రాతః యుజ్యతే. బీజాని అందులోనే బీజాని ఉప్యంతే. స్వాది భీ ఒత్తు భాగ సామాన్య ప్రకారం బీజాని ఉప్యంతే కామ భారః ఉహ్యతే. కామ పుష్పం గృహ్యతే. కామ ఛాత్రః చ పృచ్ఛ్యతే. ఇది మనకు 9వ వాక్యం అండి. నెక్స్ట్ రాసుకోండి.
పదో వాక్యం మయా మయా రిపుః జీయతే మయా రిపుః జీయతే మయా రిపుః జీయతే అగ్నౌ అగ్నౌ మయా రిపుః జీయతే అగ్నౌ హూయతే అగ్నౌ హూయతే అగ్నౌ హూయతే ఫలాని ఫలాని చీయంతే ఫలాని చీయంతే ఫలాని చీయంతే దుగ్ధం దాంట్లోనే దుగ్ధం మథ్యతే దుగ్ధం మథ్యతే దుగ్ధం మథ్యతే దుగ్ధం మథ్యతే కామ అందులోనే దుర్జనః 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 బధ్యతే దుర్జనః బధ్యతే దుర్జనః బధ్యతే దుర్జనః బధ్యతే నెక్స్ట్ గురుః గురుః కథ్యతే గురుః కథ్యతే గురుః కథ్యతే గురుః కథ్యతే గురుః కథ్యతే భోజనం చ భక్ష్యతే భోజనం చ భక్ష్యతే భోజనం చ భక్ష్యతే భోజనం చ భక్ష్యతే ఇవి మనకు అభ్యాసం 27లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు చెప్తున్నాము. ఇప్పుడు కింద తెలుగు వాక్యాలు రాసుకోండి. ఇవన్నీ తెలుగులో రాసుకోండి. ఈ తెలుగుకి మనం సంస్కృతంలో రాయాలి. పైన సంస్కృత వాక్యాలకు తెలుగులో రాయండి. అవన్నీ కర్మవాచ్యంలో ఉన్నాయి. మనం అక్కడ ఈ వాక్యాల్లో ఉపయోగించినటువంటి క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మన శబ్దకోశంలో వచ్చాయి దాదాపుగా. కాబట్టి వాటిని పరిశీలించి గమనించి రాయండి. అస్తు. ఇప్పుడు తెలుగు వాక్యం రాసుకోండి. తెలుగు వాక్యం నీ ద్వారా పాఠం చదవబడుతున్నది. మొట్టమొదటి వాక్యం తెలుగు వాక్యం తెలుగులోనే రాసుకోండి. నీ ద్వారా పాఠం చదవబడుతున్నది. నీ ద్వారా పాఠం చదవబడుతున్నది. రెండో వాక్యం నీ ద్వారా లేఖం రాయబడుతున్నది. నీ ద్వారా లేఖం రాయబడుతున్నది. నీ ద్వారా లేఖం రాయబడుతున్నది. నీ ద్వారా లేఖం రాయబడుతున్నది. నెక్స్ట్ అండి మూడో వాక్యం గోపాలకుని ద్వారా పాలు పిండబడుతున్నాయి. 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 నెక్స్ట్ నాలుగో వాక్యం రాజు ద్వారా నగరం రక్షింపబడుతున్నది. రాజు ద్వారా అంటే రాజా ద్వారా నగరం రక్షింపబడుతున్నది. రాజా ద్వారా నగరం రక్షింపబడుతున్నది. రాజా ద్వారా నగరం రక్షింపబడుతున్నది.
నెక్స్ట్ వాక్యం, శిష్యుని ద్వారా భారం మోయబడుతున్నది. అది శిష్యుడి ద్వారా భారం తీసుకెళ్ళబడుతున్నది. ఆయన శిష్యుడి ద్వారా భారం తీసుకెళ్ళబడుతున్నది. శిష్యుడి ద్వారా భారము తీసుకెళ్ళబడుతున్నది. తీసుకెళ్ళబడుతున్నది. చూడండి, ఇవన్నీ కర్మవాచనలో ప్రయోగాలు చెప్తున్నమాట. తీసుకెళ్ళబడుతున్నది. నెక్స్ట్ 6వ వాక్యం, నా ద్వారా నీ ద్వారా నా ద్వారా కామ నీ ద్వారా ఇంకా రాముడి ద్వారా దానం ఇవ్వబడుతున్నది. రాముడి ద్వారా దానం ఇవ్వబడుతున్నది. రాముడి ద్వారా దానం ఇవ్వబడుతున్నది. రాముడి ద్వారా దానం ఇవ్వబడుతున్నది. అందులోనే ఇంకా నీరు త్రాగబడుతున్నది. నీరు త్రాగబడుతున్నది. నీరు త్రాగబడుతున్నది. నీరు త్రాగబడుతున్నది. ఇంకా అందులో రాసుకుని 2 పుస్తకాలు రాయబడుతున్నాయి, ఉంచబడుతున్నాయి. 2 పుస్తకాలు, 2 కాదు బహుశా రాసుకున్నాం. పుస్తకాలు ఉంచబడుతున్నాయి. పుస్తకాలు ఉంచబడుతున్నాయి. పుస్తకాలు ఉంచబడుతున్నాయి. పుస్తకాలు ఉంచబడుతున్నాయి, కామా వస్త్రాలు కొలవబడుతున్నాయి. నెక్స్ట్, వస్త్రాలు కొలవబడుతున్నాయి. వస్త్రాలు కొలవబడుతున్నాయి. పాటలు పాడబడుతున్నాయి. పాటలు పాడబడుతున్నాయి. పాటలు పాడబడుతున్నాయి. పాటలు పాడబడుతున్నాయి. పాటలు పాడబడుతున్నాయి. ఇంకా నగరంలో ఉండబడుతున్నది. 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 ఇది మనకు నగరం ఉండబడుతున్నది. ఇంకా రాసు కంటిన్యూ ఇంకో 2-3 వాక్యాలు ఉన్నాయి. 2 వాక్యాలు ఉన్నాయి. ఇంకా నగరం ఉండబడుతున్నాయి, కామ ఇండ్లు వదిలిపెట్టబడుతున్నది. అందులో రాసుకుని కామ పెట్టి ఇండ్లు వదిలిపెట్టబడుతున్నది. ఇండ్లు వదిలిపెట్టబడుతున్నది. ఏంటి మహోదయ? ఇళ్ళ ఇల్లు, ఇంటిని వదిలిపెట్టబడుతున్నది. ఇంటిని వదిలిపెట్టబడుతున్నది అంటే ఇండ్లు త్యాగం చేస్తున్న, ఇంటిని త్యాగం చేసి వెళ్తున్నామాట. ఇంటిని త్యాగం చేయబడుతున్నది. ఇంటిని త్యాగం చేయబడుతున్నది. ఇంకా పాపాలు నష్టం చేయబడుతున్నాయి. ఇంకా పాపాలు నష్టం చేయబడుతున్నాయి. ఇంకా పాపాలు నష్టం చేయబడుతున్నాయి. ఇంకా పాపాలు నష్టం చేయబడుతున్నాయి. ఓకే అండి, ఇవి మనకు 6వ వాక్యంలో ఉన్నటువంటి వాక్యాలు, 6వ సంఖ్యలో ఉన్నటువంటి. నెక్స్ట్ రాసుకోండి 7వ వాక్యం. 7వ వాక్యం రాసుకోండి. నా ద్వారా భోజనం తినబడుతున్నది. నా ద్వారా భోజనం తినబడుతున్నది. ఇంకా తినబడాలి. అందులోనే ఇంకా తినబడాలి. నా ద్వారా భోజనం తినబడుతున్నది, ఇంకా తినబడాలి.
ఇంకా తినబడాలి. అలాగే అలాగే ఉపదేశం చెప్పబడుతున్నది. ఉపదేశం చెప్పబడుతున్నది. అలాగే ఉపదేశం చెప్పబడుతున్నది, చెప్పబడాలి. ఉపదేశం చెప్పబడుతున్నది, ఇంకా చెప్పబడాలి. 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 నెక్స్ట్ వాక్యం అండి. దాంట్లో కామెంట్ రాసుకోండి. అధ్యయనం పూర్ణం చేయబడుతున్నది. అధ్యయనం పూర్ణం చేయబడుతున్నది, ఇంకా చేయబడాలి. చేయబడుతున్నది, ఇంకా చేయబడాలి. ఇంకా కామ పెట్టి దశ ఈదబడుతున్నది, ఈదబడాలి. ఈదబడుతున్నది, ఇంకా ఈదబడాలి. అంటే నీటిలో ఈదుతూ ఉంటాం కదా, ఈదబడుతున్నది, ఇంకా ఈదబడాలి. ఈ వాక్యం మళ్ళీ చెప్పండి గురుగారు. ఈదబడుతున్నది, ఇంకా ఈదాలి. అధ్యయనం అధ్యయనం పూర్ణం చేయబడుతున్నది. పూర్తి పూర్తి అధ్యయనం పూర్ణం చేయబడుతున్నది. పూర్ణం అంటే పూర్తి అనే అర్థం అండి. పూర్తిగా పూర్ణం చేయబడి పూర్తి చేయబడుతున్నది. నెక్స్ట్ అండి, చేయబడుతున్నది, ఇంకా చేయబడాలి. పూర్తి చేయబడాలి ఆజ్ఞాపిస్తున్నాం. అంటే లట్టు లింగి లకారం చెప్పాను ఆజ్ఞార్థంగా. తర్వాత అండి వచనం చెప్పబడుతున్నది. వచనం ఉపదేశం ఉపదేశం చెప్పబడుతున్నది, ఇంకా చెప్పబడాలి. ఉపదేశం చెప్పబడుతున్నది, ఇంకా చెప్పబడాలి. నెక్స్ట్ అండి, ఇంకా చెప్పబడాలి. నెక్స్ట్ రాసుకోండి. అతని ద్వారా పని చెయ్యబడాలి. ఒక్క నిమిషం అండి. అందులోనే ఇప్పుడు అధ్యయనం పూర్ణం చేయబడుతున్నది, చేయబడాలి చెప్పాను. అలాగే ఈదబడుతున్నది, ఈదబడాలి అని చెప్పాను. అందులోనే ఇంకోటి రాసుకొని కాబట్టి కన్య ఎన్నుకోబడాలి. అలాగే కన్య ఎన్నుకోబడాలి యాడ్ చేయండి. కన్య ఎన్నుకోబడాలి. కన్య ఎన్నుకోబడాలి. కన్య ఎన్నుకోబడాలి. కన్య ఎన్నుకోబడాలి. ఓకే, అస్తు. కన్య ఎన్నుకోబడాలి. ఇప్పుడు రాసుకోండి, నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అతని ద్వారా పని చెయ్యబడాలి. అతని ద్వారా పని చెయ్యబడాలి. అతని ద్వారా పని చెయ్యబడాలి. అతని ద్వారా పని చెయ్యబడాలి. కామ వస్త్రం హరించబడాలి. వస్త్రం హరించబడాలి. వస్త్రం హరించబడాలి. వస్త్రం హరించబడాలి. ఇంకా వచనం చెప్పబడాలి. ఇంకా వచనం చెప్పబడాలి. ఇంకా వచనం చెప్పబడాలి. ఇంకా వచనం చెప్పబడాలి. ఇంకా వచనం ఏంటి? చెప్పబడాలి. నెక్స్ట్ వాక్యం, 9వ వాక్యం. నీ ద్వారా వస్త్రం ధారణ చేయబడింది. నీ ద్వారా వస్త్రం ధరించబడింది. ఆయన నీ ద్వారా వస్త్రం ధరించబడింది. నీ ద్వారా వస్త్రం ధరించబడింది. నీ ద్వారా వస్త్రం ధరించబడింది. నీ ద్వారా వస్త్రం ధరించబడింది. అందులోనే కామ పెట్టి పాఠం అడగబడింది. పాఠం అడగబడింది.
పాఠం అడగబడింది. శత్రువు గెలవబడ్డాడు. శత్రువు గెలవబడ్డాడు, దాంట్లో కామ పెట్టేసి శత్రువు గెలవబడ్డాడు. శత్రువు గెలవబడ్డాడు. గురువు స్తుతించబడ్డాడు. గురువు స్తుతించబడ్డాడు. నెక్స్ట్ గురువు గురువు స్తుతించబడ్డాడు. గురువు స్తుతించబడ్డారు. నెక్స్ట్ దాంట్లో కామెడీ. సముద్రము చిలుకబడింది. సముద్రము మంథనం చేయబడింది, లేదా సముద్రం చిలుకబడింది. సముద్రం మంథనం చేయబడింది అంటే చిలుకబడింది అని అర్థం. సముద్రం మంథనం చేయబడింది లేదా చిలుకబడింది. మంథనం చేయబడింది లేదా చిలుకబడింది. అందులో కామబెట్టి ప్రాతకాలము హవనం చేయబడింది. ప్రాతకాలం హవనం చేయబడింది. ప్రాతకాలము హవనం చేయబడింది. ప్రాతకాలము హవనం చేయబడింది. ప్రాతకాలం హవనం చేయబడింది. నెక్స్ట్ పుష్పాలు ఎన్నుకోబడ్డాయి. చూడు ఇక్కడ భూతకాలం చెప్తున్నాను. పుష్పాలు ఎన్నుకోబడ్డాయి. పుష్పాలు ఎన్నుకోబడ్డాయి. పుష్పాలు ఎన్నుకోబడ్డాయి. మీకు యుద్ధ్యతే అనేది గ్రూపులో పెట్టాను. యుద్ధ్యతే, యుద్ధ్యతే, యుద్ధ్యంతే. ఆ రూపం ముందు పెట్టుకొని ఈ వాక్యాలు రాయండి. అందుకే లోట్లక అని చెప్పాము, లంగ్లక అని చెప్పాము, విధిలింగ్ చెప్పాము, లట్లక అని చెప్పాము. ఇవన్నీ క్రమంగా వస్తున్నాయన్నమాట. అస్తు. తో పుష్పాలు ఎన్నుకోబడ్డాయి. పుష్పాలు ఎన్నుకోబడ్డాయి. తర్వాత దాంట్లో కామబెట్టి భోజనం తినబడింది. భోజనం తినబడింది. భోజనం తినబడింది. భోజనం తినబడింది. ఈశ్వరుని యొక్క చింతనం చేయబడింది. ఆమె పెట్టేసి మళ్ళా ఈశ్వరుని యొక్క చింతనం చేయబడింది. ఈశ్వరుని యొక్క చింతనం చేయబడింది. ఈశ్వరుని యొక్క చింతనం చేయబడింది. నెక్స్ట్ ఇంకా గురువుకి వందన చేయబడింది. ఇంకా గురువుకి వందన చేయబడింది. ఇంకా గురువుకి వందన చేయబడింది. గురువుకి వందన చేయబడింది. ఇంకా గురువుకి వందన చేయబడింది. ఇంకా గురువుకి వందన చేయబడింది. 10వ వాక్యం ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10వ వాక్యం రాసుకుందాం. ఈశ్వరునికి చింతన చేయబడింది. ఇంకా గురువుకి వందన చేయబడింది. గురువుకి వందన చేయబడింది. ఇప్పుడు రాసుకున్నాం 10వ వాక్యం. అన్న ద్వారా ఆలోచించబడింది. అన్న ద్వారా చింతన చేయబడింది అంటే ఆలోచింపబడింది. అన్న ద్వారా ఆలోచింపబడింది అంటే చింతన చేయబడింది. చింతధాతును ఉపయోగించాలి. అన్న ద్వారా ఆలోచింపబడింది అంటే చింతన చేయబడింది. చింతన చెయ్యబడింది. అన్న ద్వారా చింతన చెయ్యబడింది. అన్న ద్వారా చింతన చేయబడింది. అన్న ద్వారా చింతన చేయబడింది. ఇంకా అందులోనే ఇంకా హరి యొక్క భజన చేయబడింది. హరి యొక్క భజన చేయబడింది. ఇంకా హరి యొక్క భజన చేయబడింది. కామ పెట్టేసి దుర్జనుడికి శాపం ఇవ్వబడింది. దుర్జనుడికి శాపం ఇవ్వబడింది. దుర్జనుడికి శాపం ఇవ్వబడింది. దుర్జనుడికి శాపం ఇవ్వబడింది. కామ పెట్టేసి
విత్తనాలు నాటబడ్డాయి. విత్తనాలు నాటబడ్డాయి. విత్తనాలు నాటబడ్డాయి. విత్తనాలు నాటబడ్డాయి. విత్తనాలు నాటబడ్డాయి. విత్తనాలు నాటబడ్డాయి. ఇంకా ఇంకా ధనం గ్రహించబడింది. ఇంకా ధనం గ్రహించబడింది. ఇంకా ధనం గ్రహించబడింది. ఇప్పుడు చెప్పేటువంటి వాక్యాలు కర్మవాచనలు, భావవాచనలు. వాక్యాన్ని గమనించరాయండి. అన్ని కర్మవాచనలు, భావవాచనలు చెప్పుకుంటాం. ఇంకా ధనం గ్రహించబడింది. అస్తు. నెక్స్ట్ 11వ వాక్యం. అన్న మరియు అల్లుడి ద్వారా భోజనం తినబడింది. అన్న మరియు అల్లుడి ద్వారా భోజనం చేయబడింది. చేయబడింది. అన్న మరియు అల్లుడి ద్వారా భోజనం చేయబడింది. చేయబడింది. ఇంకా చేయబడుతున్నది. ఇంకా చేయబడుతున్నది. చేయబడింది. ఇంకా చేయబడుతున్నది. రెండు రాయండి. లట్లకారము, లంగ్లకారం. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వాక్యము. అతడు అతడు పాలు పిండుతున్నాడు. దుహుదాత్ను ఉపయోగించి ఈ పరస్మయ పదను ఉపయోగించి రాయండి. అతడు పాలు పిండుతున్నాడు. అతడు పాలు పిండుతున్నాడు. అతడు పాలు పిండుతున్నాడు. నీవు కూడా అందులోనే రాసుకోండి. నీవు కూడా పాలు పిండుతున్నావు. 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 అందులోనే నేను పాలు పిండటం లేదు. 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 నెక్స్ట్ అండి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అతడు పాలు పిండాలి. అతడు పాలు పిండాలి. అందులోనే మీరిద్దరు కూడా పిండాలి. మీరిద్దరు కూడా పిండాలి. మీరిద్దరు కూడా పిండాలి. నన్నే పాలను పిండమంటావా? అందులోనే మీ ఇద్దరు కూడా పిండాలి. నన్నే పాలను పిండమంటావా? నన్నే పాలను పిండమంటావా? నన్నే పాలను పిండమంటావా? నన్నే పాలను పిండమంటావా? నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వాక్యం. అతడు పాలను పిండాడు. అతడు పాలను పిండాడు. అతడు పాలను పిండాడు. మీరందరూ కూడా పిండారు. మీరందరూ కూడా పిండారు. మీరందరూ కూడా పిండారు. నేను కూడా పాలను పిండాను. నేను కూడా పాలను పిండాను. నేను కూడా పాలను పిండాను. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ వాక్యం. అతడు ఇంకా వాళ్ళిద్దరు. అతడు ఇంకా వాళ్ళిద్దరు
పాలను పిండుతారు. అతడు అతడు ఇంకా వాళ్ళిద్దరూ పాలను పిండుతారు. అతడు ఇంకా వాళ్ళిద్దరూ పాలను పిండుతారు. అతడు ఇంకా వాళ్ళిద్దరూ పాలను పిండుతారు. ఇంకా నీవు కూడా పిండుతావు. దాంట్లోనే ఇంకా నీవు కూడా పిండుతావు. మేమందరం కూడా పిండుతాము. మేమందరం కూడా పిండుతాము. ఇవి మనకు వాక్యాలండి. దుహుధాతును ఉపయోగించుకుని 5 వాక్యాలు చెప్పాము. నెక్స్ట్ అశుద్ధ వాక్యాలు ఉన్నాయి. అశుద్ధ వాక్యాలు రాసుకోండి. పరస్మైపది వాక్యాలే రాయమంటారండి? ఇప్పుడు పరస్పరి వీటి కింద చెప్పండి. పరస్మైపదిని ఉపయోగించి రాయండి. ఒక పని చేయండి. అభ్యాసం కోసము 2 రాయండి. అదే కాదు 2 రాయండి. పక్కన ప్రాక్టీస్ అవుతుంది. 2 దాతులు ప్రయోగం తెలుస్తుంది. 2 రాయండి. పరస్మైపదం రాయండి. ఆత్మపదము రాయండి. అస్తు. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు రాసుకోండి. కింద కనిపిస్తున్నాయండి. అశుద్ధ వాక్యాలు అని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అశుద్ధ వాక్యాలు రాయండి. మొట్టమొదటి ఇవి అశుద్ధ వాక్యాలు సంస్కృతంలో రాసుకోండి. తెలుగులో రాయొద్దు, సంస్కృతంలో రాయాలి. రాయండి. అంటే క్రియాపదాలు తప్పించాడు. ఇక్కడ కర్మణ్య ప్రయోగాలు తప్పించాడు. మనం కలిసి రాయాలి. దాయతే కామ దాయతే కింద చూస్తూ కనిపిస్తున్నాయండి. అశుద్ధం శుద్ధ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు కింద. అవి రాయండి. దాయతే కామ మన రాసిన అశుద్ధ వాక్యాలు. దాయతే కామ, పాయతే కామ, పాయతే కామ, నెక్స్ట్ క్రూయతే కామ, క్రూయతే కామ. నెక్స్ట్ త్రియతే కామ, వచ్యతే. ఇవి అశుద్ధ వాక్యాలు. వీటిని శుద్ధంగా రాయండి. క్రియాపదాలు తప్పించాడు, వీటిని శుద్ధంగా రాయండి. నెక్స్ట్ అశుద్ధ వాక్యం రాసుకోండి. నెక్స్ట్ అశుద్ధ వాక్యం దోహతి. కామ అదోహత్. అందులోని అదోహత్ కామ దోహిష్యతి. కామ దోహేత్. ఇవి మనకు అశుద్ధ వాక్యాలండి. వీటిని శుద్ధ వాక్యాలుగా పరివర్తన చేసుకుని రండి. సో ఈ రకంగా ఎక్కడైతే మనకు దుహుధాతుకు ఉపయోగం వచ్చిందో అక్కడ పరస్మయ పదము ఆత్మనేయ పదము 2 రాయండి. అభ్యాసం కోసం తప్పులేదు. వాటి 2 రాసుకునేది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా లంగి లకారము, లుంగు లకారం, లోట్ లకారంలో రూపాయి ఎలా అని తెలుసుకోవాలంటే యుద్ధ్యతే ధాతు మీకు నిన్న గ్రూప్ లో పెట్టాము. అక్కడ కూడా ఉంటుంది. మళ్ళీ రాసుకునే వాళ్ళతో రాసుకుని దాన్ని ముందు పెట్టుకుని లంగి లకారంలో, లుంగు లకారంలో, లోట్ లకారంలో ఇంకా భవిష్యత్ కాలంలో రూపాయి ఎలా మారుతున్నాయి వాటిని చూసి కూడా మీరు రాయండి. సో తప్పులు లేకుండా. కాబట్టి ఈ రకంగా అభ్యాసం 27లో ఉన్నటువంటి మనము వాక్యాలన్నీ చెప్పుకున్నామండి. ఇందులోనే
ఇందులోనే ఒక 2 వాక్యాలు ఆయన చెప్తాను. కింద పర్వాలేదు, అశుద్ధ వాక్యాలు కింద రాసుకోండి. అంటే ఇక్కడ మనకి 5 లకాలు ఇచ్చే, మిగిలిన దుహదాతను ఉపయోగించి మిగిలిన 5 లకాలు రూపాయలు ఇలా ఉంటాయి. అవి చూద్దాం. ఒకటి ముఖ్యంగా లుంగు లకారం ఒకటి, లిరింగి లకారం ఒకటి. ఓకేనా? ఒకటి లుట్టు లకారం రాసుకోండి. ఇప్పుడు లుట్ లకాలను ఉపయోగించి అంటే అనద్యతిన భవిష్యత్ కాలను ఉపయోగించి రాసుకోండి. వాళ్ళందరూ రేపు పాలను పిండుతారు. వాళ్ళందరూ రేపు పాలను పిండుతారు. అది ముందే చెప్పాల్సింది. వాళ్ళందరూ రేపు పాలను పిండుతారు. ఇదేంటి? లుట్టు లకాలను ఉపయోగించి రాయాలి. వాళ్ళందరూ రేపు పాలను పిండుతారు. నెక్స్ట్ మీరిద్దరూ కూడా రేపు పాలను పిండుతారు. మీరిద్దరూ కూడా రేపు పాలను పిండుతారు. మీరిద్దరూ కూడా రేపు పాలను పిండుతారు. నెక్స్ట్ మేమందరం కూడా రేపు పాలను పిండుతాము. మేమందరం కూడా రేపు పాలను పిండుతాము. మేమందరం ఇప్పుడు లుంగు లకాన్ని ఉపయోగించి రాయండి. లుంగు లకాన్ని ఉపయోగించి నీవు పాలను పిండావు. నీవు ఈ రోజు 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 పాలను పిండావు. వాళ్ళిద్దరూ కూడా పిండారు. వాళ్ళిద్దరూ కూడా పిండారు. వాళ్ళిద్దరు కూడా అంటే ఈ రోజు అండి. వాళ్ళిద్దరు కూడా పిండారు. లుంగు లకాలను ఉపయోగించాలి. లుంగు లక అద్యతన భూతకాన్ని ఈరోజు జరిగిపోయిన విషయాన్ని చెప్పాలన్నమాట. మీరిద్దరు కూడా పిండారు. మేమిద్దరం కూడా పిండాము. మేమిద్దరం కూడా పిండాము. మేమిద్దరం కూడా పిండాము. నెక్స్ట్ లింగు లకారం. అందుకంటే ముందు కూడా ఇప్పుడు లింగి లకారమైన లోటు లకారం రెండు ఆజ్ఞార్థంలో ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం ఏదైనా రాయొచ్చు. రెండు రాయండి. లింగి లకారం వచ్చిన చోట లోటు లింగు రెండు రాయండి. అంటే అభ్యాసం కోసం. ఎందుకంటే లోటు లకారానికి లింగి లకారానికి రూపంలో తేడా ఉంటుంది, కానీ అర్థం ఒకే విధంగా ఉంటుంది. ఓకే. సో ఇంకోటి మనం ముఖ్యంగా లిరుంగు లకారం రాసుకోండి. లిరుంగు అంటే హేతుమత్ భవిష్యత్ కాలం. అంటే కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు వాక్యం ఎలా ఉంటుంది రాసుకోండి. ఒకవేళ అతడు పాలను త్వరగా తీసుకొచ్చి ఉంటే, ఒకవేళ అతడు పాలను త్వరగా పిండి ఉండి ఉంటే రాయండి. ఒకవేళ అతడు పాలను పిండి ఉంటే, ఒకవేళ అతడు పాలను పిండి ఉంటే అప్పుడు త్వరగా తీసుకొని వచ్చేవాడు. ఒకవేళ అతడు పాలను పిండి ఉంటే అప్పుడు అతడు త్వరగా ఇక్కడకు తీసుకుని వచ్చేవాడు. అప్పుడు అతడు త్వరగా ఇక్కడికి తీసుకొని వచ్చేవాడు. ఇంకా నేను కూడా తీసుకొని వచ్చేవాడిని. నేను కూడా తీసుకొని వచ్చేవాడిని. ఇది లిరుంగు లకారం అంటే హేతుమత్ భవిష్యత్. పిండి ఉంటే తీసుకొచ్చాడు, పిండి ఉండలేదు కాబట్టి తీసుకొని రావలేదు. అంటే అది హేతుమత్ భవిష్యత్తులో ఉండిపోయింది అన్నమాట. ఓకే. సో ఇంకో ఇవి ఈ రకంగా మనం 3 రకాలు చెప్పాం. మిగతా కూడా మనం మొత్తం వచ్చేసాయి. ఒకటి ఆశ్రయలింగం ఉంది. అప్పుడు ఆశీర్వాదంలో మనమందరం
త్వరగా పాలను పిండుదుము గాక ఆశీర్వచనం. అంటే అలా కోరుకుంటాం. మనం అందరం త్వరగా పాలను పిండాలని చెప్పి కోరుకుంటున్నామట. మనమందరము అంటే ఆశీర్వచనాలు ఏ రకంగా తీసుకోవచ్చు. భగవంతుడికి పూజ కోసం మనమందరం కూడా గోదుగ్ధం పిండుదుము గాక రాయండి. మనమందరము అభిషేకం కోసం ఆవు పాలను పిండుదుము గాక. మనమందరము అభిషేకం కోసం ఆవు పాలను పిండుదుము గాక. ఇంకా మీరందరూ కూడా పిండుదురు గాక. అంటే మీరందరూ కూడా పిండాలి. ఇంకా వాళ్ళిద్దరు కూడా పిండుదురు గాక. అంటే ఇది ఆశ్రలింగిని ఉపయోగించి రాయాలి. వాళ్ళిద్దరు కూడా పిండుదురు గాక. సో ఈ రకంగా మనం 4 రకాలలో మొత్తం 10 రకాలను ఉపయోగించి మనం దుహుధాతుకు ఉపయోగించి వాక్యాలు రాస్తాం. కాబట్టి పరస్మ పదము ఆత్మీయ పదం 2 రాయండి. ఓకే, సో ప్రాక్టీస్ అవుతుంది, అభ్యాసం అవుతుంది. మనం 10 రకాలను ఉపయోగించి ఎలా వాక్యాలు ఎక్కడ ఏ రకంగా ఉపయోగించుకోవాలని తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ ఈ రకంగా అభ్యాసం 27లో ఉన్నటువంటి మనము శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, ఇంకా అశుద్ధ వాక్యాలు చెప్పుకున్నాము. ఇంకా 10 రకాలను ఉపయోగించి కూడా వాక్యాలు చెప్పుకున్నాము. వీటన్నిటిని మీరు ప్రయత్నం చేసి తప్పైనా పర్వాలేదు సొంతంగా రాసుకుని వచ్చేయండి. ఇక్కడ చెప్పినప్పుడు ఆన్సర్ చెప్పినప్పుడు రాయొద్దు. మీకే మీరు ప్రయత్నం చేసినప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఎలా రాయగలుగుతాను మీకు తెలుస్తున్నమాట. నీ ఆలోచన పద్ధతిలో మార్పులు వస్తాయి. నేను తప్పు ఆలోచిస్తున్నా, కరెక్ట్ ఆలోచిస్తున్నా అని తెలుస్తున్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ అటెండ్ చేసి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పైన ఒప్పైన రాసుకోండి. ఇక్కడ చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. అప్పుడే విశిష్టమైన లాభం ఉంటున్నాను. మీ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా రాసేదనుకోండి తప్పైన పదాలే. ఒకసారి మస్తిష్క మీద మనకు ఒత్తిడి అనేది కలగాలి. ఒత్తిడి కలిగినప్పుడే మనకు అక్కడ ఏంటి సమాధానం ఏంటి తెలుస్తున్నమాట. మరి డైరెక్ట్ గా ఇక్కడ రాసినాం అనుకోండి, నేను చెప్పినా సమాధానం చెప్పినా మీకు అంతా మైండ్ లో ఫిక్స్ కాదనమాట. అక్కడ మీకే మీ ప్రయత్నం చేసినప్పుడు ఈ ఒక్క వాక్యం మీద అర్థం చేసుకుంటే ఇటువంటి వాక్యాలు 100 వాక్యాలు నీకు అర్థం అవుతాయి. ఈ వాక్యం ఎందుకు ఇక్కడ కర్మవాచ్యం నియమాలు చెప్పుకున్నాం, శబ్దకోశ నియమాలు చెప్పుకున్నాం. దీనికి సంబంధించినవి ముందు కూడా అభ్యాసంలో వచ్చాయన్నమాట. వాటిని నియమాలు ముందు పెట్టుకొని, దాటి రూపాయలు ముందు పెట్టుకొని మనం వాక్యాలు ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఇక్కడ తృతీయ భక్తి వస్తుందా లేదా ప్రథమ భక్తి వస్తుందా, క్రియాపదం ఏకవచనంలో మారుతుందా ద్వివచనంలోకి మారుతుందా, కర్త ఏంటి, కర్మ ఏంటి, క్రియాపదం ఏంటి మీకు తెలియాలి. అలా ఒక్క వాక్యం మీకు మనసులో కూర్చున్నా కూడా ఇటువంటి 100 వాక్యాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ మనం వాక్య నిర్మాణం నేర్చుకుంటాం. ఉత్పత్తి, ఆన్సర్, సమాధానం ముఖ్యం కాదండి. వాక్యాలు ఎలా తయారు చేయాలి నేర్చుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనమే ప్రయత్నం చేయాలి. అందుకే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు రాయండి. అన్ని మనం చెప్పుకున్నాం, ప్రతిదీ ఉదాహరణ చెప్పుకున్నాం పైన. అందుకే మీకు ఇబ్బంది లేకుండా ముందు సంస్కృత వాక్యాలు కూడా ఇచ్చామట. ఆ సంస్కృత వాక్యాలు కూడా ముందు పెట్టుకున్నా మనకు తెలుగు వాక్యాలు అర్థమవుతాయి. కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకున్నాము. శబ్దకోశంలో అర్థాలు చెప్పుకున్నాము, నియమాలు చెప్పుకున్నాము, ప్రయోగాలు చెప్పుకున్నాము. కర్మవాచ్యంలో నియమం ఎలా ఉంటుంది, సిద్ధాంతం ఎలా ఉంటుంది, ఏ విభక్తి కర్మవాచ్యంలో రాసినప్పుడు నియమావళి ఎలా ఉంటుంది, భావవాచ్యంలో నియమావళి ఎలా ఉంటుంది, కర్తృవాచ్యంలో నియమావళి ఎలా ఉంటుంది, అవన్నీ చూసాం కూడా. కాబట్టి వాటిని అన్నిటిని ముందు పెట్టుకుని సొంతంగా ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు విశేషమైనటువంటి లాభం మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ అలాగే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రయత్నం చేసుకుని వచ్చేయండి. ఇక్కడ సరి చేసుకోండి. అప్పుడు ఇంకా మీకు కొత్త కొత్త సందేహాలు వస్తాయి. అప్పుడు సందేహ నివృత్తి కూడా బాగా అవుతుందన్నమాట. ఫస్ట్ ఈ రకంగా అందరూ ప్రయత్నం చేయండి. రేపు రాసుకొని వచ్చేయండి. వీలైతే మీరు అంతా రాసి తెగిన రేపు చెప్పుకుందాం, లేదంటే రేపు అభ్యాసం 28 మొదలు పెట్టుకుందాం. ఇక్కడ నుంచి మనకు ప్రత్యయాలు స్టార్ట్ అవుతాయండి. ఇక ధాతుల గురించి ఇక్కడి నుంచి ప్రయోగాలు చేసాం. మనం 10 రకాల యొక్క అభ్యాసం చేసాం. ఏ రకంగా ఉంటే ఒక నమూనా చూసామంట. ఈ రకంగా మనం 10 రకాలను ఉపయోగించి వాక్యాలు రాయాలని చెప్పి తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్రత్యయాలను ఉపయోగించి కూడా ధాతువులైతే ఏ క్రియాపదాల ద్వారా ఏ అర్థాన్ని అయితే ఇస్తాయో అదే అర్థాన్ని, అదే భూతకాలం కావచ్చు, లోట్లకాలం కావచ్చు, వర్తమాన కాలం కావచ్చు, ఏదైనా కానీ అదే అర్థాన్ని ప్రత్యాంతాలతో మనం అదే అర్థాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు లంగులకారం ఉంది. లంగులకారం అంటే ఏమిటి? నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పడం కోసం లంగులకాలను ఉపయోగిస్తాం. అంటే మొత్తం భూతకాలం. అదే భూతకాలం ఉపయోగించడం కోసం తాక్ తవతు ప్రత్యయం కూడా ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆ పఠత్ అని చెప్పి చదివాడు, దాన్ని పఠితవాన్ అని చెప్తాం, లేదా పఠిత అని చెప్తాం.
అంటే అపఠత్ అనే క్రియాపదం ఏ అర్థాన్ని అయితే ఇస్తుందో పఠిత పఠితవా అనేది కూడా ప్రత్యాంతం కూడా అదే అర్థాన్ని ఇస్తుంది, అదే భూతకాల అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ప్రత్యయాలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అనేది ఇక్కడి నుంచి మనకు రేపు ప్రత్యయాల విషయాల గురించి నియమాలు ఉంటాయి. కాబట్టి రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మనం మంత్ర పాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. అస్తు. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే